గడిచిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం కేసీఆర్ ప్రభుత్వం ఓటమి వెనకాల జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపడంలో కీలక పాత్ర పోషించినని, అందులో జూపల్లి కృష్ణారావు గారిని టార్గెట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ నాయకులు. జూపల్లి కృష్ణారావు గారికి ప్రజల్లో ఉన్న పేరును, ప్రజల మీద ఆయనకున్న నమ్మకాన్ని వమ్ము చేయాలని, ఆయన మీద నిందలు మోపి హత్యా రాజకీయాలను ఆయన మీద మోపి మంత్రి గారి పేరు అప్రతిష్ట పాలు చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు మొన్న జరిగిన హత్య విషయంలో నేరుగా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి మీదనే ఆరోపణలు చేస్తున్నారు. ఆ హత్యకు జూపల్లి కృష్ణారావుకు ఎలాంటి సంబంధం లేదు. విచారణ జరిపిన తదనంతరం తెలవాల్సిన వాస్తవాలను హత్య జరిగిన మరుసటి రోజే డైరెక్ట్గా జూపల్లి కృష్ణారావు గారికి సంబంధం చెప్పడం ఇది పూర్తి స్థాయిలో ఆక్షేపణీయం. ఈ హత్యను మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజాలు తెలుసుకొని మంత్రి గారి మీద ఆరోపణలు చేస్తే సహేతుకంగా ఉంటుంది అని మేము భావిస్తున్నాము. అదేవిధంగా మంత్రి గారిని అసభ్య పదజాలంతో దూషించి అనవసరమైన ఆరోపణలు చేస్తూ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పెంటవెల్లి మండల హెడ్ క్వార్టర్ల సమావేశం కావడం, పత్రికా విలేకరులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య అనుచరులు అయితే గతంలో 4-5 రోజులలో చిన్నంబాయి మండల లక్ష్మీపల్లి గ్రామంలో హత్య అనేది ఒకటి జరిగింది. ఆ హత్య శ్రీధర్ రెడ్డి గారు చిన్న ఏజే, ఆయన పెద్ద లీడర్ కూడా అనేటువంటిది కూడా కాదు. మామూలుగా వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేసుకొని ఆయన నడిపేవాడు. కాబట్టి చిన్న ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వాళ్ళకే ఉంటాయి. ఇవాళ రాజకీయంగా శ్రీధర్ రెడ్డిని చంపించాలన్నంత అవసరం ఎవరికి కూడా లేదు. వాళ్ళ కుటుంబానివే లేకపోతే పక్కవే అది పూర్తిగా తెలిసిన తర్వాత ఎవరినైనా విమర్శించి మాట్లాడే ప్రతి పౌరుని కూడా ఉంటుంది. అది తెలియ ముందుకి ఒక 25 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉండి 2 ప్రేర్లు మంత్రి పదవిగా చేసి ఉన్నంత పదవిలో ఉన్నటువంటి ఒక నాయకుని, పెద్ద నాయకునివైనా లేనిపోని సమస్యలు రుద్దడం మంచిది కాదు. ఈ పోయిన 5 సంవత్సరాలలో కూడా శాసనసభ్యుడు బీరం అశ్వవర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనవి ఎన్నో ఉన్నాయి. ఆ రోజు కూడా మా నాయకులు కానీ మేము కానీ ఆయన మీద ఇటువంటి ఎక్కడ మోపలేదు. తెలిసినాక మాట్లాడాలి అనేది ప్రతి మనిషికి ఉండాలి. అది ఒక సిద్ధాంతం. నీవు ఆగే మేఘాల మీద నువ్వు ఇక్కడ ఏదో జరిగింది, మర్డర్ జరిగింది, తోలుకొచ్చి మంత్రి సభ చంపించినట్లు కేటీఆర్ గారిని పిలిపించి ఆ నుండి 2-3 మాజీ ఎమ్మెల్యేలను పిలిపించి లేనిపోని సమస్యలు పెట్టి తాలూకాను ఒక అభివృద్ధి బాటలో నడిచేదాన్ని ఈరోజు కుంటుపడదికే, ఈరోజు ఏదో నువ్వు చేయాలని నువ్వు ఏం చేసినా ఆ బుర్జ నీకే చిడుతుంది. అతడి వరకు ఆ మినిస్టర్ గారికి ఏం బుర్జ పడదు. అది నిజాలు తెలిసిన తర్వాత మాట్లాడాలి. ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా నిజాలు తెలుసుకునే మాట్లాడాలి. నిజం లేకుండా అనవసరమైన మాటలు మంచి పద్ధతి కాదు. ఇది మన సంప్రదాయం కూడా కాదు. మనకు ఉన్నటువంటి మనం ఉన్న ఉమ్మడి రాష్ట్రం నుండి మనం సపరేట్ అయినాం. ఆ రోజు హత్య రాజకీయాలు, దోపిడీలు, దొంగలు అందరూ ఉండారని వాళ్ళని తోలించి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ, ప్రశాంతంగా ఉన్న తెలంగాణను మీ అసంటి నాయకులు జతాయి దీన్ని ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికనే మీరు అందరూ కంకణం కట్టుకున్నారు. ఇది పద్ధతి కాదు. ఇది ఏదైనా మాట్లాడినప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేస్తే న్యాయం చేయాలనుకున్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న వాళ్ళు, పెద్ద చదువులు పెద్ద దేశాలు, బయట దేశాలు తిరుగుతున్నాం, పెద్ద చదువులు చదువుతున్నాం, పెద్ద నాయకుడు గారండి. కష్టాల్లో పేదవాడి కష్టాన్ని, పేదవాడి గుండె చప్పుడు విన్నోడే నాయకుడు అవుతారు. మీరు నాయకుడా కాదా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. అంతేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటారు, మా పాలన సక్రమంగా జరిగింది అంటారు.
ఒకసారి ఆలోచన చేద్దాం, స్థానికంగా ఆలోచన చేద్దాం, ప్రతి చోట ఆలోచన చేద్దాం. ఇదే కొల్లాపూర్లో మీ కౌన్సిలర్లు మీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బూత్ ఎన్ని కబ్జాలు చేసినారో మీరు పైరవి చేయండి. ఇప్పుడు మనం ఎంక్వైరీ చేపిద్దామా? ఎంక్వైరీ చేయండి. అంతేందుకు మా మండలం, మా సొంత మండలం అయినా వడ్ల కొనుగోలులో కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే నువ్వు ఎక్కడ చర్యలు తీసుకున్నావు ఒక మాట ఆలోచన చేయండి. నల్లమట్టి మీద కమిషన్లు తీసుకున్నారు, ఇక్కడ ఎర్రమట్టి మీద కమిషన్లు తీసుకున్నారు, దళిత బంధు ఇస్తే కమిషన్ తీసుకున్నారు, మైనార్టీ బంధు మీద కమిషన్ తీసుకున్నారు. ఇది నిజమా కాదా? అంటే నీ ఏలుబడిలోనే ఇన్ని అరాచకాలు జరిగినప్పుడు అప్పుడు నోరు మూసుకొని ఉండవు. కానీ ఈరోజు మళ్ళీ అభివృద్ధి చేస్తారు అన్నీ నీకు తెలిసిన తర్వాత కూడా పబ్లిక్ ఆలోచన చేసి ఈ దుర్మార్గుడైతే కొల్లాపూర్ని అభివృద్ధి చేయలేడని తెలిసి నిన్ను బొందబెట్టి నీకు వచ్చిన మెజార్టీ కన్నా 3 మెజార్టీ పెట్టి 30,000 మెజార్టీతో కృష్ణారావు గారు గెలిపించి కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నప్పుడు నీవు అనవసరంగా కొల్లాపూర్ యొక్క పరువు ప్రతిష్టను భంగం కలిపే విధంగా ఈరోజు నువ్వు అనవసరమైన విషయాలు తీసుకొచ్చి కొల్లాపూర్ ఏదో వింతలు జరిగిపోతున్నాయి, మర్డర్లు జరిగిపోతున్నాయి, దీనికి కేవలం కృష్ణారావు గారిని నువ్వు బూజు చూపించి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు. అప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ అప్పుడు నువ్వు ఉన్న టైంలో నువ్వు అభివృద్ధి చేయలేదు. వచ్చిన మొదటి సంవత్సరం 6 నెలల లోపల నీకు పార్టీ మారడమే సరిపోయింది. 2వ సంవత్సరం కరోనాని తప్పించుకున్నావు. 3వ సంవత్సరం కృష్ణారావు గారి మీద పోటీ పెట్టుకొని నీదెంత నాదెంత అని ఆ కాలం 1 సంవత్సరం అంతా కాలం వెళ్లదీసినావు. చివరిలో ఫామ్ హౌస్ ఏదైతే వివాదం ఉందో ఆ వివాదాలు ఎక్కువ నువ్వు ఎక్కడో ఫామ్ హౌస్లో దాపెట్టుకున్నావు. మరి ఎక్కడ పోయినావు? నీ పక్కన ఉన్న మళ్ళా నీవైతే స్వాతంత్రం ఆనిముత్తంలాగా ఇంత మంచి పెద్ద మాటలు మాట్లాం. మరి నేను నమ్ముకున్న స్వాతంత్రం ఏం మాట్లాడిన ఆ రోజు పెద్ద పోస్టాలు వేసుడు ఎక్కడ దాక్కున్నావా ఆనిముత్తం అని. మరి ఆనిముత్తం ఈరోజు మాట్లాడతా ఆ ఆనిముత్తాన్ని నమ్ముకున్న స్వాతంత్రం ఏం మాట్లాడాలి ఈరోజు? వాస్తవానికి దేవుని పనిలో జరిగింది అర్చన కాదా? ఎవరికి దాని కారణాలు నీకు తెలుసు కదా మిస్టర్ మన అభిలాష్ రావు గారు, మీకు తెలుసు కదా, నీ అనుచుడే కదా. శివ ఎవరు? నీ సొంత మనిషి కదా. అక్కడ ఎవరు? హర్షవర్ధన్ పక్కన ఉన్న పిఏ మనిషి ఎవరు? ఎంపీటీసీ ఆయన మనిషే కదా. మరి ఆ రోజు నువ్వు ఆరోపణలు చేసినావు, ఈరోజు పక్కన పోయి కూర్చున్నావు. మరి దాన్ని ఎందుకు నువ్వు ఖండిస్తలేవు అంటున్నా. అంటే ఏదైనా దళితులకు అన్యాయం జరిగితే మాత్రం మీరు దొరలు మాట్లాడరు, రెడ్లు మాట్లాడరు. అదే మళ్ళీ మా వాళ్ళకి జరిగితే మేము ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడారా? మరి ఈరోజు అది న్యాయమా? ఆయన చంపడం న్యాయమా? అసలు మీరు చెప్పండి, దాని వర్జనాలు ఏందో వాస్తవాలు ఏందో చెప్పాలి. ఆ రోజు మర్డర్ జరిగిన తర్వాత ఎవరు కాపాడినాను? అసలు వాస్తవానికి ఆ రోజు మర్డర్ జరిగిన తర్వాత అక్కడ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు ఎవరు షెల్టర్ తీసుకున్నారో ఈరోజు అభిలాష్ రావు గారు చెప్పాలి. అభిలాష్ రావు గారు ఆ రోజు ఆరోపణలు చేసింది కదా, మరి ఈరోజు పక్కనే ఉన్నా కదా, ఎందుకు వాళ్ళు మాట్లాడలేవు? నీ అనుచరుడికి ఎందుకు న్యాయం చేపిస్తలేవు? ఈరోజు మళ్ళీ శివని ఆటలో అరటిపండులాగా శివని ఇష్టానుసారంగా అటు ఇటు ఒకరోజు మాట్లాడిస్తున్నావు, ఆయనకు నచ్చినట్టు మాట్లాడిస్తున్నావు. ఈ మొన్ననే ప్రెస్ మీట్లో కూర్చొని కృష్ణారావు గారు ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని మంచి పనులు చేస్తున్నారని మా పార్టీ వ్యక్తులు మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిజంగా నీకు అన్యాయం జరిగితే ఆ రోజు ప్రెస్ మీట్లో ఎందుకు పాల్గొనో చెప్పు. మరి ఒక్క రోజులోనే నీకు ఎట్లా అన్యాయం చేసినట్టు అయింది కృష్ణారావు గారు? నువ్వు ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే నీకు అన్యాయం జరిగింది, నీ కుటుంబానికి అన్యాయం జరిగింది, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ నువ్వు ఎక్కడ ఫైట్ చేయాల్సింది? పక్కన దొంగను పక్కన పెట్టుకొని దొంగ అడ్డునేదా? నువ్వు చంపించింది ఎవరు? చంపింది ఎవడు? వాళ్ళ పాలనలే కదా. మరి వాళ్ళని కదా నువ్వు అడగాల్సింది, ప్రశ్నించాల్సింది. మేమంటున్నాం మా బాధ్యతాయుతంగా ప్రజాపాలనలో మేమున్నాం. కృష్ణారావు గారు కూడా మీకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది ఆల్రెడీ. మన సామాజిక వర్గాన్ని వాల్మీకి సామాజిక వర్గం నుంచి కూడా మొన్న వచ్చారు, అందరూ వచ్చి అడిగినారు, సార్ మా వర్గానికి ఇట్లా అన్యాయం జరిగితే నేను ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటానని హామీ ఇస్తే కూడా మీరు ఏమంటారు? బయటకు వచ్చి వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాసిస్తానో లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మీరు బయటకు వచ్చి కృష్ణారావు గారు కమిషన్ల కోసం కక్కుతు పడుతున్నాడు, వాళ్ళ పిఏ కమిషన్ కక్కుతు పడుతున్నాడు అని అన్యాయంగా ఈరోజు కృష్ణారావు గారి 24 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిని ఈరోజు మీరు అబండాలు వేసి కొల్లాపూర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు ధర్మం? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ స్థాయికి తగ్గట్టు కాకపోవచ్చు, కానీ మీరు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు కాబట్టి మా స్థాయిని పెంచుకొని మాట్లాడే పరిస్థితి ఈరోజు వచ్చింది. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అసలు ఏమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఏంటి? కొల్లాపూర్ నియోజకవర్గానికి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే రాలేదో, అభివృద్ధి తగ్గిపోయిందో వాటి గురించి మీరు గత 10 సంవత్సరాలు విధ్వంసానికి గురైంది. ఆ విధ్వంసంలో ఈరోజు వచ్చిన ప్రభుత్వ ప్రజాపాలనలో మీరు చేయాల్సిన ప్రతిపక్ష పాత్రలు ఏం పోషించాలి? ఏదైతే రైతులు అవసరాలు పడుతున్నారో వాళ్ళ తరఫున ప్రతిపక్షంగా కొట్లాడాలి. ఏదైతే యువత ఈరోజు నిండు 20 సంవత్సరాలు కూడా దాటిన యువత పచ్చని యువత ఈరోజు గంజాయి పాలన పడుతున్నా అంటే నీ పాలన కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడైనా గంజాయి ఉన్నదా? గంజాయి వ్యవహారం మన కొల్లాపూర్లో ఉన్నదా? మరి నీ పాలనే కదా గంజాయి వ్యవహారం రావడానికి కారణం ఎవరు? యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకు సరైన సౌకర్యాలు లేక వారికి కనీసం మొన్న ఇది 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేసిండ్రు, వారికి ఒడ్లు వారబోసుకునే కనీసం ఒక పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు అడిగితే మా దగ్గర ఏం లేవు, చైర్మన్ గారు మాకేమీ ఇలా చెప్తారు.
చిన్న చిన్న సమస్యలను కూడా మీరు రెక్టిఫై చేయలేకుండా మీరు కేవలం ఈ రాజకీయం కోసమే ప్రజాసభలను గాలిలో వదిలేసి మీరు శివరాజకీయాలను మొదలుపెట్టింది కాబట్టి మేము చెప్తున్నాం గత 40 సంవత్సరాలుగా నీటి మునుపుమైన గురైన గ్రామాలకు న్యాయం చేయడం కోసం మీరు పోరాటం మద్దతు ఇస్తాం. ఈరోజు యువకులకు ఉద్యోగాలు లేవు, మీరు కొట్టాలని మేము మద్దతు ఇస్తాం. ఈరోజు ఎక్కడైతే కంపెనీలు లేవు, మనకు ఉద్యోగ అవకాశాలు లేవు, కంపెనీలు రావడం కోసం ఈరోజు ప్రయత్నాలు కృష్ణారావు గారు చేస్తుంటే మీరు ఈరోజు వచ్చి కొల్లాపూర్లో మొత్తం భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఏ కంపెనీలు కూడా పెట్టుకుంటే వాళ్ళకు సేఫ్ సైడ్ కాదనే భావన కలిగించడం కోసం, అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే మీరు ఈరోజు కృష్ణారావు గారి మీద అనవసరంగా అబండాలు వేసి ఈరోజు మా పార్టీ పరువును దెబ్బతీసే విధంగా ఈరోజు మీరైతే ప్రయత్నం చేస్తున్నారో మేము పూర్తిసారి ఖండిస్తున్నాం. తస్మా జాగ్రత్త. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పాలన జరిగిన అన్యాయం పైన, అరాచకాల పైన ఈరోజు ఎంక్వైరీ చేపిద్దాం. మేము వచ్చిన ఈ 5 నెలల్లో 6 నెలల్లో ఏదైతే అరాచకాలు మీరు అంటున్నారో దాని మీద కూడా ఎంక్వైరీ చేపిద్దాం. ఎప్పటికైనా మీకు ఒకసారి ఆలోచన మీడియా మిత్రులు కూడా మీరు గమనించాలి. గతంలో ఏదైనా ప్రశ్నిస్తే మీ మీడియా వాళ్ళని కూడా థర్డ్ డిగ్రీ ఇచ్చి ప్రయోగం చేసిండ్రు. అవునా కాదా మీకు చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా మీరు ఒక చిన్న కార్యకర్త పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పని చేయించుకుంటారు. ఇది కదా ప్రజాస్వామ్య పాలన అంటే. మేము ప్రజాపాలన అందిస్తున్నామా లేదా మీ ఆత్మసాక్ష్యం మీకు తెలియాలి. మీరు కూడా సమాధానం చెప్పండి. మేము చేస్తున్నది ఏంది, వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది.